వరద బాధితుల సహాయ చర్యలకు ఏకంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిర్విరామంగా పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు సైతం ఆహారం అందజేస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వేయటం లేదు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై తీవ్ర చర్యలుంటాయని సీఎం పదే పదే హెచ్చరిస్తున్నా తీరు మార్చుకోవడం లేదు. అధికారుల పనితీరులో డొల్లతనం అడుగడుగునా బయటపడుతోంది. సీఎం ఆదేశాలు పెడచెవిన పెడుతున్న అధికారులు. విధి నిర్వహణలో ఇంత నిర్లక్ష్యమా? ఏకంగా సీఎం రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నా ఎందుకీ నిర్లక్ష్యం? ప్రజలకు అందాల్సిన కనీస అవసరాలు ఎందుకు చేర్చడం లేదు? బాధితులకు అందాల్సిన ఆహారం రోడ్డు పాలు చేస్తారా? బాధితుల ఆర్తనాదాలు వీరికి ఎందుకు పట్టడం లేదు? వరద బాధితులకు సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించొద్దని సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నా అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. అడుగడుగునా కొందరు అధికారుల పనితీరుల్లో డొల్లతనం బయటపడుతూనే ఉంది. ఒకవైపు వేలాది మంది వరద బాధితులు గుప్పెడు అన్నం, కాసింది మంచినీటి కోసం అల్లాడుతున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఆహారాన్ని బాధితులకు చేర్చడంలో మాత్రం అధికారుల తీరు మరీ ఘోరంగా ఉంది. బాధితులకు అందాల్సిన ఆహారాన్ని రోడ్డు పాలు చేస్తున్నారు. గన్నవరంలో ఏకంగా 30,000 మందికి సరిపడే ఆహార పొట్లాలను రోడ్డుపైన పడేశారు. ఒకవైపు అన్నార్తులు అలమటిస్తూ ఉంటే అధికారులు మాత్రం ఆహారాన్ని నేలపాలు చేస్తున్నారు. 74 ఏళ్ల వయసులో వయోభారాన్ని లెక్క చేయకుండా నవయువకుడిలా సీఎం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలను మెక్కుతూ కొందరు అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారు. ఘోర విపత్తు నుంచి ప్రజలను రక్షించడానికి అహర్నిశలు కష్టపడుతున్న సీఎం ఎన్నిసార్లు అప్రమత్తం చేసినా వీళ్ల తీరు మార్చుకోవడం లేదు. వేలాది రూపాయల విలువైన అన్నాన్ని పేదల నోటికాడికి పోకుండా చేజేతులా అడ్డుకుంటూ రాక్షసానందం పొందుతున్నారు కొందరు అధికారులు. అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు రాకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఆహార సరఫరా విషయంలో బాధితులు ఎక్కువగా భూమి కూడకుండా చూడాలని చెప్పారు. ఒక్కో బోటులో 4 సిబ్బంది, ఒక ఆక్టోపస్, ఒక గ్రేహౌండ్ ఉండేలా సూచనలు చేశారు. సరిగా పనిచేయని పోలీసులను కూడా సీఎం హెచ్చరించారు. ప్రజలకు నష్టం జరిగితే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2 రోజులుగా వరద బాధితులు పడుతున్న బాధలు నేరుగా చూశారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు కొనసాగించాలని స్ట్రిక్ట్ ఆదేశాలిచ్చారు. మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను. మన కుటుంబ సభ్యుడు ఒకడు చనిపోతే ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా అధికార యంత్రాంగం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగమే కాదు, సమాజం కూడా. సమాజంలో హితం అనేది మరి మనం చనిపోతే ఎవడు తీస్తాడు రేపు? ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నా, చాలా గట్టిగా చెప్తున్నా. 1-2 కాదు, నేను చాలా చూశాను ఇవన్నీ. అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఆ బాధే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నా. చాలా స్టబర్న్గా ఉంటాను. దృఢ సంకల్పంతో మనస్సును కూడా స్థిమితం చేసుకొని చెప్తున్నాను. నౌ ఎవ్రీబడి హ్యాస్ టు యాక్ట్. నో ఎక్స్క్యూజెస్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. మరోవైపు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. వరదల కారణంగా సహాయక చర్యలు కొనసాగుతూ ఉంటే కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రతిపక్షానికి తొత్తులుగా మారారని మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఎవరైతే కొంతమంది మరి ఐపీఎస్ కాకుండా మరి వైపీఎస్ మాదిరిగా వ్యవహరించారో అటువంటి వాళ్ళు కొన్ని చోట్ల ఏదైతే ఈ సహాయ సహకార కార్యక్రమంలో వీఆర్లో ఉన్నారు కాబట్టి ఖాళీగా ఉన్నారు, కానీ వాళ్ళకి ఈ డ్యూటీస్ అప్ చెప్తే ఈ డ్యూటీస్లో కూడా నిర్లక్ష్యంగా ఉండి ఆ ప్రజలకు ఆ సాయం అందించడంలో అడుగడుగునా కూడా ఆలస్యం కనపడి ఆ ప్రజలు ఇబ్బంది పడినటువంటి దృష్టికి కూడా రావడం జరిగింది. అందుకే అటువంటి చోట్ల కూడా ఆల్టర్నేటివ్ కూడా మనం పెట్టుకుని ఎవరైతే అటువంటి తప్పు చేశారో వాళ్ళ మీద కూడా కఠినంగానే మనం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ద్వారా నిర్ణయం తీసుకోవడం. ఇక వరద బాధితులకు సహాయం అందించడంలో మానవతా దృక్పథంతో పనిచేద్దామని సీఎం పిలుపునిచ్చారు. బాధితులు కూడా ఐవీఆర్ఎస్ కాల్కు సరైన సమాధానమివ్వాలని సూచించారు. ఎక్కడ ఆహారం అందలేదో అక్కడికి అధికారులను పంపుతామని చెప్పారు.
విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని చెప్పారు. 3 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నానన్న సీఎం ఇక నుంచి ఎవరు పనిచేయకపోయినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక రాష్ట్రంలోని ప్రజలందరూ బాధితులకు ఏదో ఒక రూపంలో అండగా నిలవాలని సీఎం చంద్రబాబు సూచించారు. సమాజంలో బాధ్యత కలిగిన వారిగా బాధితులకు అండగా నిలవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. బాధితులకు భోజనం కానీ నిత్యావసర సరుకులు అందించాలని అన్నారు. ఏదైనా శక్తి మేరకు చెయ్యాలని సూచించారు. సమాజం బాగుంటేనే మనం బాగుంటామని అన్నారాయన.